హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీ నీట్ 2024 డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో భాగంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు 16th రోజు అయితే రిలీజ్ చేశారు. ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ది బెస్ట్ ప్రయారిటీ లిస్ట్ ఏ విధంగా మనం చూస్ చేసుకుంటే బెటరు, అదేవిధంగా కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఆల్రెడీ వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నారు, వాళ్ళకి సంబంధించిన కాలేజ్ అలాట్ అయింది. సో ఆ అలాట్లో కూడా ప్రయారిటీ ఆర్డర్ అనేది ఏ విధంగా వాళ్ళు చూజ్ చేసుకున్నారు, మరి దీంట్లో మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చూజ్ చేసుకున్న కాలేజెస్ ఏంటి అంటే ఓ రకంగా చెప్పాలంటే కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటే బెటర్ అనే పాయింట్ ఆఫ్ లో. దీంతో పాటు మనకు jaypalandi.comలో ఈ మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేశాం కదా, మరి గత సంవత్సరం ఉన్నటువంటి కట్ ఆఫ్స్, దాంతోపాటు ఈ మెరిట్ లిస్ట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, మరి వాళ్ళు కాంపిటేటెడ్ అవుతారా లేదా అనేది ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీన్ని మరి చేసే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒకసారి నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 16th 6 PM నుంచి స్టార్ట్ చేస్తే 19th 9 PM వరకు మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్రయారిటీ ఆర్డర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజీలో మనకు మేనేజ్మెంట్ కోటా అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇవన్నీ కూడా 23లోనే స్టార్ట్ చేశారు కాబట్టి ఇలా ఏ కాలేజీ బెటర్ అంటే నన్ను అడిగితే కొంత డిస్టెన్స్ పరంగా కూడా మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చేస్తే ది బెస్ట్ కాలేజీలో చేయండి, లేదంటే ఇంటి దగ్గర కాలేజీలో చేయండి. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సిమిలర్ కాలేజెసే. రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, అనంతపురం, నంద్యాల, విజయనగరం, దీంట్లో కొంత సిటీ ఏదైతే మీకు దగ్గరలో ఉంటుందో ఆ విధంగా చూజ్ చేసుకునే ప్రయత్నం. అందరి ఆర్డర్ కూడా ఒకేలాగా ఉండాలని కూడా గ్యారెంటీ లేదు. ఇవన్నీ కూడా 23 బ్యాచ్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి 24లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పాడేరు గవర్నమెంట్ కాలేజ్ అయితే వచ్చేసింది. సో ఇది గవర్నమెంట్ లిస్ట్, ఇది ఎక్కడ పెట్టాలంటే ఆల్మోస్ట్ లాస్ట్లోనే పెట్టవచ్చు. ఎందుకంటే మొన్న వచ్చిన పర్మిషన్స్ కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయంగా వచ్చింది. కాబట్టి ఇది మరీ అంత ప్రయారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 23 కాలేజెస్ ఇచ్చిన తర్వాత 24కి ఇచ్చేసుకోండి. ఇక నెక్స్ట్ మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి. ఈ మైనార్టీ కాలేజ్లో ఏఈలో ఒకటి ఉంది, ఎస్వీలో ఒకటి ఉంది. సో దీంట్లో ఏ రీజియన్ వాళ్ళైతే ఆ రీజియన్ వాళ్ళు చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మైనార్టీకి సంబంధించి ఒకటి, దీని గురించి మనం పక్కన మాట్లాడేద్దాం. ఎందుకంటే ఓన్లీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి దీంట్లో ఏది బెటర్ అంటే మనకు ఎస్వీలో మనకు కట్ ఆఫ్ అంటే మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే ఫాతిమా కాలేజ్లో చేరుతారు. నెక్స్ట్ ఏయూలో కొంతగా మెరిట్ స్టూడెంట్ అంటే కంపేర్ చేసుకుంటే ఎస్వీలో దీనికి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ అది 2010లో స్టార్ట్ చేశారు. నిర్మా కాలేజ్ వచ్చి 2016. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్, మైనార్టీ కాలేజెస్ అయిపోయినాయి. ఇక మనకు ఫైనల్గా ఇక ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, దీంట్లో అల్లూరి, నారాయణ, ఎన్ఆర్ఐ అండ్ కుప్పం, పిఎస్ కుప్పం, జేఎస్ఎల్, కాటూరి, మహారాజా, పిన్నమనేని, సిద్ధార్థ, కోనసీమ, ఇవన్నీ కూడా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అదేవిధంగా మీ రీజియన్కి దగ్గరగా అవి కూడా చూజ్ చేసుకొని దీంట్లో మీరు షెఫిల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ చాలామంది అడుగుతున్నారు మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ విధంగా జాయిన్ అవుతున్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా 2000 నుంచి స్టార్ట్ చేస్తే 2002లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్. నెక్స్ట్ 2005లో 2 కాలేజెస్ వచ్చినాయి. దీంట్లో కోనసీమ కాలేజీ, ఒకటి వచ్చేసి శాంతిరామ్ నంద్యాల కాలేజీ. నెక్స్ట్ 2010 నుంచి స్టార్ట్ చేస్తే 2022 వరకు వచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మనకు శ్రీకాకుళం, జెమ్స్ శ్రీకాకుళం, ఎన్ఆర్ఐ విశాఖపట్నం, విశ్వభారతి మెడికల్ కర్నూలు, అపోలో చిత్తూరు, గాయత్రి విద్యా పరిషత్ అండ్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్. ఇవి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మీకు ఒకవేళ ఈ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. మీకు తగ్గట్టుగా మీ డిస్టెన్స్ని బేస్ చేసుకుని కూడా కొంత చేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే మీకు jaypalandi.com గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది అన్న. మనకు jaypalandi.com బీక్యాట్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఏపీ బీక్యాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా. సో ఈ సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్లో చూద్దాం. దీంట్లో ఏపీ క్యాట్ బి మెరిట్ లిస్టు అంటే బీక్యాట్ అంటే మేనేజ్మెంట్ కోట. సో ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో 1 నుంచి మనకు ఎంతమంది అయితే అప్లై చేస్తారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను.
అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ మెరిట్ లిస్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సింగిల్ క్లిక్ పైన తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకు B1కి ఎలిజిబిలిటీ ఉందా, B2కి ఎలిజిబిలిటీ ఉందా. ఇక B2కే చూద్దాం సార్. మనకు B1 అంటే కష్టమే, కానీ B2కే చూద్దాం అనుకుంటే ఇక B2లో 626 వచ్చిన క్యాండిడేట్ అయితే అప్లై చేయడం జరిగింది. అతని నేమ్ పైన క్లిక్ చేయగానే అతనికైతే మరి ఇక్కడ ఏపీకి ఏ క్యాట్ అప్లై చేశాడు, అదేవిధంగా ఏపీలో బీ క్యాట్ కూడా అప్లై చేశాడు. అతనికి ఆల్రెడీ ఏ క్యాట్లో ఎక్కడ సీట్ చూసిన GSLRలో ఆల్రెడీ సీట్ అయితే అలాట్ అయింది. అంటే ఫస్ట్ క్యాండిడేట్ అయితే ఇక్కడ కాంపిటీటర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 617 మార్కులు వచ్చినాయి, ఇతనికి సీట్ అలాట్ అయిందంటే ఎస్ ఇతను కూడా జీవీపీటీలో సీట్ అయితే అలాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 617 అంటే ఎంతమందికి సీట్ అలాట్ అయింది అనేది ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మరి ఓసీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 615కే కట్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి ఈ ఏపీ బీ క్యాట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అప్ టు 615 వరకు ఎక్కడైతే వాళ్ళకు మార్కులు ఉన్నాయో అక్కడ వరకు అయితే ఏదో ఒక కాలేజీలో అయితే సీటు వచ్చే ఉంటుంది. సో దాంట్లో కూడా కొంతమందికి అంటే ఆ పర్టికులర్ కాలేజీలో సీటు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, జాయిన్ కావచ్చు, కాకపోవచ్చు. కొంతమందికి బీ క్యాట్కే వద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చు. సో ఎనీవే అంటే 615 అంటే 610 వరకు కూడా మనకు నెక్స్ట్ రౌండ్లో ఏ క్యాట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు 610 వరకు. కాబట్టి ఈ టాప్ 10-20 మెంబర్స్ని అయితే తీసేద్దాం. ఇక ఎక్కడి నుంచి వెళ్ళి కాంపిటేటర్స్ అవుతారంటే థర్డ్ పేజ్ నుంచి అవుతారు. సో దీంట్లోకి వెళ్ళి కూడా ఓపెన్ కేటగిరీ అయితే మనకు 615 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక ఎస్సీ కనుక చెక్ చేసుకుంటే ఎస్సీలో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీలో 543 వచ్చిన క్యాండిడేట్ అయితే ఇక్కడ అప్లై చేయడం జరిగింది. అతనికి ఆల్రెడీ ఆశ్రమ్ కాలేజీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ 532 వచ్చిన ఎస్సీ క్యాండిడేట్ కూడా ఇక్కడ తెలంగాణకి అప్లై చేశాడు, అదేవిధంగా ఏపీకి అప్లై చేశాడు. సో దీంతోపాటు తెలంగాణలో బీ క్యాట్కి అప్లై చేశాడు, ఏపీలో కూడా బీ క్యాట్కి అయితే అప్లై చేయడం జరిగింది. మరి ఇతనికి ఆల్రెడీ ఎక్కడ సీట్ వచ్చిందంటే ఏపీ నీట్ కేటగిరీ ఏలో మనకు సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీ పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఒకవేళ కేటగిరీ వాళ్ళైతే మనకు బీసీ, ఏబీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏమైనా సీట్లు వచ్చినాయా, ఎక్కడి నుంచి కాంపిటేటర్స్ కావచ్చు అనేది కూడా అంచనా అయితే వేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది మనకు మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. అంటే ఎస్సీలో మనం చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎస్సీలో ఒక 10 మెంబర్స్, బీసీబీలో ఈ విధంగా అంటే ప్రతి కేటగిరీలో ఆల్రెడీ కొంతమందికి సీట్లు వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఒక 50 to 60 మెంబర్స్కి ఈ బీ క్యాట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకంటే మేనేజ్మెంట్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకైతే సీట్లు వచ్చాయి. ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, మరి వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతారా కారా అనేది కూడా ఇక్కడ ఒక అంచనా వేసుకోవడానికైతే వీలైతే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా సరే ఆ పర్టికులర్ నేమ్ పైన క్లిక్ చేసినప్పుడు అతను ఏ క్యాట్కి అప్లై చేశాడా, బీ క్యాట్కి అప్లై చేశాడా, తెలంగాణకి అప్లై చేశాడా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీంతో పాటు లాస్ట్ ఇయర్ అంటే బీ క్యాట్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవుతుంది. మనకు లాస్ట్ ఇయర్కి దాదాపుగా 50 to 60 మార్క్స్ డిఫరెన్స్ ఉండేలాగా అవుతుంది. నేను రౌండ్ 2 ఓపెన్ చేస్తున్నాను. రౌండ్ 2 ఓపెన్ చేసేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్లో చాలా రౌండ్స్ జరిగినాయి, బట్ రౌండ్ 2 వరకు వస్తే మనకు ఓప్స్ ఉన్నట్టు, ఎందుకంటే మిగతా రౌండ్స్లో ఎక్స్పెక్ట్ చేయడం అయితే కొంచెం కష్టమే. అన్న B2 ఒకటే చూద్దాం అనుకుంటే B2 అయితే మనకు విశ్వభారతి మెడికల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ 351 దాకా వచ్చింది. ఈసారి అది 400 క్రాస్ కావచ్చు, 410 ఆ విధంగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి 50 to 60 మార్క్స్ ఏ క్యాట్లో అయితే చూసాము. బీ క్యాట్లో కూడా అదే పరిస్థితి ఉండేలాగానే కనిపిస్తుంది. బాలాజీ మెడికల్ కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే బాలాజీ మెడికల్ కాలేజ్ 652 సేమ్ ఇదే రేంజ్. అంటే మొత్తం మీద అయితే 400 క్రాస్ అయిన వాళ్ళు ఎవరైతే మనకు ఉన్నారో ఏపీ లోకల్ ఉన్న వాళ్ళు కొంతవరకు అయితే ఓప్స్ పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్న లేదన్నా మేము నాన్ లోకల్, మరి మా పరిస్థితి ఏంటంటే ఫాతిమా కాలేజీ, నిర్మా కాలేజీ ఈ 2 మైనార్టీ కాబట్టి తక్కువ ఉంటుంది. ఇక B1 అంటే బీ కేటగిరీలో నాన్ లోకల్ 447. ఇది ఖచ్చితంగా ఈసారి 500 ఎబోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో మనకు కంపేర్ చేసుకుంటే కనుక. ఓకే, నెక్స్ట్ దీంట్లో అన్న NRI కాలేజీకి సంబంధించి కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ అన్నారు కదా, గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే దీంట్లో NRI అనేది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అనేది చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్డ్ మనకు 411, ఏలూరు రాజమహేంద్రవరం 413, విజయనగరం 415. అంటే వీటికి మీరు
దాదాపుగా ఒక 60 మార్క్స్ ప్లస్ కనుక ఉంటే కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. ఏ క్యాట్లో అదే పరిస్థితి అయితే కనపడ్డది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడే అవకాశాలు అవుతున్నాయి. ఇక్కడ ఉన్నట్టు అంటే ఏ కాలేజ్ అయినా సరే ఆ కాలేజ్కి ఒక 60 మార్క్స్ ప్లస్ వేసుకునే ప్రయత్నం అయితే ఇచ్చింది. అయితే లాస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే చాలామంది కూడా అన్న బీ క్యాట్ మళ్ళీ ఓపెన్ చేస్తారే. లాస్ట్ ఇయర్ అయితే రౌండ్ 1 అయిపోయిన తర్వాత మధ్యలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు, చాలామంది కూడా అప్లై చేసుకున్నారు. తెలంగాణలో కూడా అదేవిధంగా జరిగింది. ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో బట్ అది కన్ఫర్మ్ అయితే మనం చెప్పలేం, ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు, బట్ లాస్ట్ ఇయర్ అయితే జరిగింది. ఇక దీంతో పాటు అలాట్మెంట్ డాటా అంటే ఇప్పుడు మనకు ఓన్లీ ఏ డాటా ఉందంటే ఓన్లీ మెరిట్ డాటా ఉంది. బట్ 2023కి సంబంధించి అన్న లాస్ట్ రౌండ్ 7th రౌండ్లో ఎంతమందికి సీట్ ఇచ్చారు అనుకుంటే అంటే దాంట్లో కూడా ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే లాస్ట్ 7th రౌండ్లో మనం చెక్ చేసుకుంటే 28 మెంబర్స్కి అయితే లాస్ట్ మాపప్ రౌండ్లో 28 మెంబర్స్కి అయితే సీట్ అయితే అలాట్ అయింది. అలాట్ అయిన దాంట్లో మనం స్పెషల్గా బీ2 చూద్దాం. సో బీ2లో అయితే 331కి అయితే సీట్ అయితే రావడం జరిగింది. అతని పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక చెక్ చేసుకుంటే ఈ క్యాండిడేట్ 23లో తెలంగాణకు ఏ క్యాట్కి, ఏపీకి ఏ క్యాట్కి, తెలంగాణలో బీ క్యాట్కి, ఏపీ బీ క్యాట్ ఈ విధంగా అప్లై చేసినటువంటి కేసెస్ చూస్తాం. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనే విషయాలు, దాంతోపాటు వాళ్ళకి ఎక్కడ సీట్ అలాట్ అయిందనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీంట్లో మెరిట్ లిస్ట్లో కూడా చాలామంది ఇప్పటికే మీరు దీంట్లో ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారు, B1 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, B2 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలామంది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ మీకు సింపుల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మెరిట్ లిస్ట్ తీసేసుకుంటున్నాను నేను. 2024 మెరిట్ లిస్ట్ తీసేసుకొని ఆల్ రీజియన్స్ సెలెక్ట్ చేసుకొని ర్యాంక్ 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు అంటే మనకు అప్లై చేసింది చాలా తక్కువనే, బట్ నేను అంటే ఫ్రమ్ ర్యాంకు అనేది 1 ఇచ్చేసి 2 ర్యాంక్ ఎంత అనివ్వండి, ఇన్ బిట్వీన్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది అంటే 1 నుంచి 1000 ఇవ్వచ్చు, లేకపోతే 1 నుంచి 2000 ఇవ్వచ్చు. టోటల్గా మనకు అప్లై చేసిన వాళ్ళైతే 3571. దీంట్లో మనకు బీ2కి అంటే లోకల్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 2674 మెంబర్స్. ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ఆర్ఐ అనేది నేను అప్డేట్ చేయనట్టున్నాను. ఒకసారి కేటగిరీ సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, జస్ట్ ముస్లిం అని చెప్పేసి సెర్చ్ చేయగానే సో ముస్లిం 394 మెంబర్స్ అయితే ముస్లిమ్స్ అయితే అప్లై చేయడం జరిగింది. దీంట్లో 625 వచ్చిన క్యాండిడేట్ కూడా మైనార్టీకి అప్లై చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళకి సీట్ ఎక్కడైనా అలాట్ అయింది అనుకుంటే ఏపీ నీట్ SVU ఇక్కడ చెక్ చేసుకుంటే వీళ్ళకు లాస్ట్ ఇయర్ అంటే ఇక మీరు వచ్చినాయి 625 మార్క్స్ అకార్డింగ్ టు లాస్ట్ 2023 ప్రకారంగా వాళ్ళకైతే సీట్ అయితే రావడం జరిగింది. ఇది ఏ ఇయర్ దేశాలు 23. ఇప్పుడు 24 ఓపెన్ చేస్తాను. 24 ఓపెన్ చేసేసి ఆల్ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 6000 వరకు ఎంటర్ చేసేసి ఇక్కడ ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే మనకు ఏపీకి సంబంధించిన టోటల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఎంతమంది అప్లై చేశారు ఈ 24లో 3000 అంటే దాదాపుగా 4000 మెంబర్స్ అప్లై చేశారు. దీంట్లో ఎన్ఆర్ఐకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అంటే ఈ అకాడమిక్ ఇయర్లో 24-25 అకాడమిక్ ఇయర్లో ఎన్ఆర్ఐకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే 799 మెంబర్స్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. దీంట్లో ముస్లిం చూద్దాం. దీంట్లో ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారు 24లో అనేది చెక్ చేసుకుంటే దాదాపుగా 224 మెంబర్స్. దీంట్లో 24లో B2కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇస్తారు అనుకోండి, B2కి దాదాపుగా 3000 మెంబర్స్ B2కి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఓన్లీ B1కి అంటే ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా చాలామంది అప్లై చేశారు. దీంట్లో నాన్ లోకల్ వాళ్ళు అంటే మళ్ళీ ఇక్కడ మనం ఇది కూడా చెక్ చేసుకోవాలి. NL అని చెక్ చేద్దాం. NL_. సో నాన్ లోకల్ వాళ్ళు 851 మెంబర్స్ అయితే మనకు అప్లై చేశారు. వీళ్ళకు ఓన్లీ B1 ఆప్షనే వస్తుంది. సో ఈ విధంగా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మరి
ఎవరైతే బీక్యాట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే చాలామంది ఒక డౌట్ అన్న బీక్యాట్ కోసం వెయిట్ చేస్తే మరి ఏ క్యాట్లో వస్తే మా పరిస్థితి ఏంటి? బీక్యాట్లో సీట్ వస్తే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. అక్కడ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ అంతా కూడా డీడీ రూపంలో పే చేస్తాం. మరి నెక్స్ట్ రౌండ్లో రౌండ్ 2లో కనుక మాకు సీట్ వచ్చిందనుకోన్న, ఒకవేళ రౌండ్ 2లో కనుక మాకు ఏ క్యాట్లో సీట్ వస్తే మా పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి సీట్ని క్యాన్సిల్ చేసుకొని మనం ఏ క్యాట్లో రౌండ్ 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రౌండ్ ఎక్కడైనా సరే అది ఏ కౌన్సిలింగ్ అయినా మనకు ఫస్ట్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్ తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ పెట్టారు. మరి ఈసారి ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది ఇప్పుడైతే మనమైతే చెప్పలేం. కానీ రౌండ్ 1 అయిపోయిన తర్వాత అది ఏ క్యాట్ అయినా బీ క్యాట్ అయినా రౌండ్ 1 అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మన సైట్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ రౌండ్ 2 మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే ఎంఆర్సీకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇచ్చారు, ఎంఆర్సీలో ఎన్ని సీట్లు వచ్చినాయి ఏందనేది. సో ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకేమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మెరిట్ లిస్ట్, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఊరికినే ప్రిపేర్ చేసినటువంటి లిస్ట్ ఇది. మీ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీకు అనుకూలంగా ఏ కాలేజ్ అయితే దగ్గరలో ఉంటుందో మరి అన్ని విధాలుగా ఆలోచించుకొని ఆప్షన్ను చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.